నైతిక విలువలను పెంపొందించే అంటే మంచి విలువలు మనిషిలో మంచి విలువలు పెంపొందించడానికి ఈ పద్యాలు ఉపయోగపడతాయి. ఎక్కడ కూడా తప్పు జరిగినప్పుడు తప్పు తప్పే అని నిలదీయాలి. మీ అమ్మైనా సరే నానైనా సరే, అప్పుడే మనము మంచి వ్యక్తిగా నిలబడాలి. అలాగని తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా వినాలి. ఓకేనా? ఇంటికాడ పొద్దున లేచి నుంచి రాత్రి నిద్రపోయే సరకు అమ్మ నాన్న ఎంతో మీకోసం శ్రమిస్తున్నారు. వాళ్ళ బాధలు తీర్చడానికి మీరు బాధ శ్రమించాలి. ఒక్కరోజైనా లేచున్న అందరూ లేవాలి కూడా. వాళ్ళకి శాస్త్రంగా నమస్కారం చేసి ఒక్కరోజన్నా అమ్మ గొప్ప పని మీ ముందు చేయించాలి. పాఠశాల నేర్చుకున్నది చేయించాలి. ఈరోజు చూపిస్తారుగా, రైట్. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, పుట్టలోన చెదలు పుడతాయా, పుట్టలోన చెదలు పుడుతూ చనిపోతాయి. విశ్వదాభిరామ వినురవేమా, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. అంటేనా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు. పుత్రుడు అంటే కొడుకు. వెరీ గుడ్. తల్లిదండ్రుల మీద మమకారం చూపలేని కొడుకు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. సో పుట్టలో ఏ విధంగా అయితే చెదలు పుడుతూ చేస్తున్నాయో, అలాగే తల్లిదండ్రుల మీద ఏ విధమైతే ప్రేమ చూపని వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని చాలా మంచి విలువలను తెలియజేస్తున్నాయి. సో మనం కూడా పొద్దున లేచి నుంచి అమ్మ నాన్న చెప్పిన విషయాన్ని పూజ తప్పకుండా పాటించాలి. మీ మంచి కోసము, మీ చదువు కోసమే కదా వాళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. రోజు నిద్ర లేచి నుంచి లేబర్ పని పోతున్నారు, అవునా కదా? సో ఒకసారి తల్లిదండ్రుల గురించి గుర్తు చేసిన వేమనకు గట్టిగా చెప్పలు కూడా. ఇనుము విరిగేనేని, ఇనుము ఇది ఇనుము విరిగేనేని ఈరుమారు ముమ్మారు, కాచి కాచి కొలిమిన పెట్టి కాచి ఎదకవచ్చు క్రమముగాను, మనసు విరిగేనేని. ఏంటిది? మనసు విరిగేనేని మరి చేర్చరాదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఇనుము ఏంటిరా? ఇట్రా. ఇనుము విరిగేనేని ఈరుమారు ముమ్మారు. ఇనుము కొలిమిలో పెట్టి ఇనుముని ఏం చేయొచ్చురా? కాచిన తర్వాత కమ్మని వాడు ఏం చేస్తాడు? ఆత్మీస్తా పట్టించు. మనస్సు ఎవడైనా మనకు అనుకొని బాధిస్తే అది తరతరాలుగా మనకు ఆ నొప్పి గుండెలు ఉంటుంది. మనసు అంటే మాటలు, ఇక్కడ కోసేసేది కాదు. మనసు అంటే మాటలు. మనిషికి ఆ మాట తప్పు చేయకుండా తప్పని నిందిస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. వాడు ఎట్లా నాకు అంటాం. ఇనుము ఇరిగేనేని ఈరుమారు ముమ్మారు, కాచి ఎత్తుకవచ్చు క్రమముగాను, మనసు విరిగేనేని మరి చేర్చరాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ. సో మనకు ఏ విధంగా అయితే కమ్మరివాడు ఒక ఇనుము ఇరిగిపోతే కొలిమిలో పెట్టి మళ్ళీ అతికిస్తాడు అంతే కదా. కానీ మనసు విరిగితే, మాటలతో మనిషిని బాధిస్తే ఎప్పటికీ మర్చిపోడని చెప్తుంది, అవునా కదా? చాలా చక్కని పద్యం. సో మనం కూడా ఎక్కడ కూడా నోరు జార విడుచుకోవద్దని తెలియజేస్తుంది. ఓకేనా? మరొకసారి అండి. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతకవచ్చు క్రమముగాను, మనసు విరిగేనేని మరి చేర్చరాదయా, విశ్వదాభిరామ వినురవేమా.
ఈశ్వరాభిరామ